ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తున్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలలో వెలసి మనందరికీ కొంగు బంగారమై కోరిన కోరికలన్నీ తీరుస్తూ ఉన్నటువంటి ఆ శ్రీనివాసుడు, ఆ వెంకటేశ్వరుడికి శిలారూపం ఎలా వచ్చింది అనేటువంటి కథని తెలుసుకుందాం. వెంకటాచల మహత్య గ్రంథంలో చూస్తే గతంలో వెంకటేశ్వరుడు మాట్లాడేవాడని, తొండమాన్ చక్రవర్తితోటి మాట్లాడుతూ ఉండేవాడు అని మనం చూడవచ్చు. అలాంటి స్వామికి శిలారూపం ఎందుకు వచ్చింది? ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అయినటువంటి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి మంగళకరమైనటువంటి రూపం ఒక్క క్షణం దర్శించుకున్నా కూడా మన జన్మ ధన్యమైపోయింది అని అనుకుంటాం. అలా చూస్తున్నామో లేదో కదలండి కదలండి అని మనం నెట్టేస్తూ ఉంటారు. అంటే మన వెనకాల ఎంతోమంది వేచి ఉంటారు స్వామి యొక్క దివ్య దర్శనం కోసం. మనమే ఆమెనే కూర్చుంటే ఎట్లా కుదురుతుంది? శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమా చూసి అందులో స్వామివారు భార్యల గొడవ చూసి 7 అడుగులు వెనక్కి వెళ్ళి శిలగా మారినట్టు డైరెక్టర్ చిత్తజల్లు పుల్లయ్య గారు కల్పించినటువంటి క్లైమాక్స్ని నిజం అని నమ్మేవాళ్ళు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అలా బొమ్మల పుస్తకాలు కూడా ప్రచురించేసరికి అదే నిజమని వ్యాపించింది. కానీ అది వాస్తవం కాదు, అది సినిమా పైత్యం మాత్రమే. స్వామివారు స్వయంగా మాట్లాడుతున్నటువంటి రోజులవి. అవును, శ్రీ వెంకటేశ్వర స్వామివారు నిజంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. శ్రీవారు శిలారూపంగా మారిన తర్వాత కూడా మహాభక్తులతో మాట్లాడారు. తరిగొండ వేంగమామతో మాట్లాడారు. అన్నమయ్య, హథీరాం బావాజీ ఇలాంటి భక్తులతో ఏకంగా మాట్లాడటమే కాకుండా ప్రత్యక్షంగా పాచికలు కూడా ఆడేవారు అని మనకి వెంకటాచల మహత్యం చెబుతోంది. ఆ స్వామితో అనునిత్యం మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈ మహాభక్తులు. ఒకానొకప్పుడు తొండమాన్ చక్రవర్తి చేసినటువంటి ఒక పనికి ఆగ్రహించి ఆనాటి నుండి మాట్లాడటం మానేశారు స్వామి. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం కర్ణాటక దేశంలో కూర్ముడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు కాశీకి పోతూ ఉన్నాడు. ఆ బయలుదేరి చాలా దూరం నడిచాడు. అప్పటికే ఆమె గర్భవతి, తెలియదు. చూడండి, ఆ రోజుల్లో ఈ పరీక్షలు ఇవన్నీ లేవు కదా. గర్భవతి అని తెలిసాక ఆమెను వెంటబెట్టుకొని వెళ్ళడం ప్రమాదకరమని భావించి ఆ బ్రాహ్మణుడు తొండమాను చక్రవర్తి దగ్గరకు వచ్చి, రాజా, నేను కర్ణాటక దేశానికి చెందిన బ్రాహ్మణుణ్ణి, నేను కాశీక్షేత్రానికి వెళుతున్నాను నడిచి, కానీ నా భార్య గర్భవతి అని ఇప్పుడు తెలిసింది. అందువల్ల ఆమెను నేను మళ్ళీ తిరిగి వచ్చే వరకు నా భార్యని, పిల్లవాడిని మీరు రక్షించండి
అని తొండమాన్ చక్రవర్తికి అప్పచెప్పాడు. ఆ రాజుగారు కూడా బ్రాహ్మణ భక్తుడు కాబట్టి వెంటనే ఒక భవనంలో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి భద్రత కోసం బయట తాళాలు వేయించి కాపలా వాళ్ళను కూడా పెట్టి అక్కడ కొన్ని నెలల పాటు సరిపోయే ఆహార పదార్థాలన్నీ ఉంచి ఆ విషయం మర్చిపోయాడు రాచకార్యాల వల్ల. ఆ భవనంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలం ఆహారంతో బతికారు. కానీ ఆ తర్వాత ఆహారం లేకపోయేసరికి ఆ లోపలే వాళ్ళు మరణించారు. ఖచ్చితంగా 1 సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీక్షేత్రం నుంచి వచ్చాడు. ఆ విషయమే మర్చిపోయినటువంటి తొండమానుడు ఆయనకు ముందు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి విశ్రాంతి తీసుకోమని చెప్పి గబగబా ఆమెను ఉంచినటువంటి భవనానికి వెళ్ళి అక్కడ కాపలా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఎందుకని లోపల నుంచి ఏం శబ్దాలు రావటం లేదు. వాళ్ళు రాజుకు చెప్పాలి కనీసం. బాధ్యతారాహిత్యం చూడండి. తాళం పగలగొట్టి చూస్తే లోపల చనిపోయి ఉన్నారు ఆ బ్రాహ్మణుడి భార్య, ఆ పిల్లవాడు. భయపడిపోయాడు. బ్రాహ్మణుడి యొక్క శాపాగ్రికి గురవుతానేమో అని అనుకున్నాడు. తాను పొరపాటు చేశాడు కదా. వెంటనే సర్వజీవరక్షకుడైనటువంటి వెంకటాచలపతి దగ్గరికి పరిగెత్తి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఒక రహస్య ద్వారం ఉన్నది, దారి. మరి ఇప్పుడు అది కనిపించటం లేదు. చాలా తక్కువ సమయంలో స్వామి దగ్గరికి వెళ్ళేవాడు ఆయన, ఆ తొండమాన్ చక్రవర్తి. వెళ్ళి శ్రీనివాసుడి యొక్క పాదాల మీద పడి శరణు వేడుకున్నాడు. తాను చేసిన తప్పు చెప్పాడు. అప్పుడు వెంకటేశ్వరుడు, రాజా, నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది, కానీ నీకు అభయం ఇచ్చాను, అందువల్ల నిన్ను రక్షిస్తాను. అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ఎవరికి ప్రత్యక్షంగా నేను కనపడను, మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుడి యొక్క కుటుంబాన్ని బతికించాడు స్వామి. అప్పుడు శంకరుడు, బ్రహ్మాది దేవతలు అక్కడికి వచ్చారు. వచ్చి, స్వామి, బలహీనులు అల్పాయుష్కులైనటువంటి మానవులని ఉద్ధరించటానికి కదా కలియుగాంతం వరకు ఈ వెంకటాచలం మీద ఉంటానని చెప్పావు నువ్వు. అందువల్ల నువ్వు అందరినీ అనుగ్రహిస్తూ కలియుగాంతం వరకు ఈ వెంకటాద్రి మీద నివసించు అని ప్రార్థించారు. దానికి స్వామి చిరునవ్వు నవ్వి, అట్లాగే దివ్యమూర్తిగా నా భక్తులందరికీ దర్శనమిస్తాను, కానీ ఎవ్వరితోనూ కూడా మాట్లాడను. కానీ నన్ను నమ్ముకొని నా కొండకొచ్చి నన్ను దర్శించుకున్న వాళ్ళందరి కోరికలు నేను తీరుస్తా అంటూ కన్యామాసం అంటే తమిళ సంప్రదాయంలో సౌరమానంలో కన్యారాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు దాన్ని కన్యామాసం అంటారు. మనందరికీ ధనుర్మాసం తెలుసు. అంటే ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో ఉంటాడు 30 రోజుల పాటు. కన్యారాశిలోకి ప్రవేశిస్తే కన్యామాసం. ఆ కన్యామాసంలో శ్రవణ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం అని మనం చెప్పుకుంటాం. విజయదశమి రోజున దివ్యమైనటువంటి సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించాడు వెంకటేశ్వరుడు. నమో వెంకటేశాయ. ఆ తొండమాన చక్రవర్తి ఆ తరువాత ఆలయ గోపురాలన్నీ నిర్మించాడు. బ్రహ్మదేవుడు 2 అఖండ దీపాలు వెలిగించాడు. ఆ దీపాలు కలియుగాంతం వరకు వెలుగుతూనే ఉంటాయని కూడా బ్రహ్మ చెప్పాడు. ఆ తర్వాత 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించాడు. ఇప్పటికీ కొనసాగుతూ ఉంది అది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మొదలు పెడతారు బ్రహ్మోత్సవాలు. 10 రోజులు బ్రహ్మదేవుడు మొట్టమొదట నిర్వహించాడు కాబట్టి
బ్రహ్మదేవుడు నిర్వహించిన కారణం వల్ల బ్రహ్మోత్సవాలు అనే పేరు వచ్చింది. అవే ఆ తర్వాత కాలంలో కూడా ప్రసిద్ధి పొందినాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామి మన అందరికీ 4 మాడ వీధులలో తిరిగి మన అందరికీ కనువిందు చేస్తాడు, మన అందరి కోరికలు తీరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత శంకరుడు కపిల తీర్థంలో తిరుమల కొండను కాపాడే క్షేత్ర పాలకుడుగా వెలిశాడు. ఇప్పటికీ కపిల తీర్థంలో శివాలయం ఉంటుంది. ఆ శివుడు వెంకటాచల స్వామి యొక్క క్షేత్రపాలకుడు, తిరుమల క్షేత్రపాలకుడు. భగవంతుడి యొక్క నామాన్ని నిత్యం మనం జపించుకుందాం. నమో వెంకటేశాయ, ఇంకేమక్కర్లేదు. అటువంటి భగవానుణ్ణి మనస్సుతోనైనా మనం చేరుకునే ప్రయత్నం చేయాలి. కలవు వెంకటనాయక అని అంటాం. కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరు అంటే వెంకటేశ్వరుడు. కలియుగంలో పిలిస్తే చాలు పలికేటటువంటి దైవం వెంకటేశ్వరుడు. స్వామి అనుగ్రహం అందరికీ లభించాలి. అసలు ఈ వెంకటేశ్వరుడు ఎవరు అనేది కూడా క్లుప్తంగా చెప్పుకుందాం. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ ఆవిర్భవించి 125 సంవత్సరాలు జీవించాడు. చివరి రోజుల్లో ఒక పెద్ద గ్రహణం సంభవించింది. అప్పుడు అందరూ కురుక్షేత్రానికి వెళ్ళారు. ఆ సమయంలోనే తనను పెంచి పాలిచ్చి పోషించినటువంటి ఆ తల్లిదండ్రులైనటువంటి నంద యశోదామాతలను కూడా అక్కడికి పిలిపించాడు స్వామి. అలాగే దేవకీమాత కూడా వచ్చింది. ఆ దేవకీమాత ఆనాడు అడిగింది స్వామిని, కృష్ణ, నీ గురుపుత్రుణ్ణి బతికించి తెచ్చిచ్చావు, కానీ మీ అన్నయ్యలు 6గురిని పొట్టన పెట్టుకున్నాడు మీ మేనమామ కంసుడు, వాళ్ళని కూడా నేను చూడాలని ఉంది అన్నది. అప్పుడు స్వామి పాతాళానికి వెళ్ళి ఆ బలిచక్రవర్తి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని తెచ్చి తల్లికి చూపిస్తే తల్లి యొక్క స్తన్యం గారింది అని పోతన గారు రాస్తారు అక్కడ. ఆ తర్వాత వాళ్ళు శాపం తీరిపోయి అంతర్ధానమై వెళ్ళిపోతారు. అదే సమయంలో యశోదామాత ఒక్క మాట మాట్లాడింది, స్వామి కృష్ణ, కేవలం 8 ఏళ్ళు నిన్ను పెంచే భాగ్యం మాత్రమే నాకు ఇచ్చావు. నువ్వు 8 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, అష్టమహిషులు నీకు. వాళ్లే కాకుండా 16,000 మంది సుక్షత్రియ కాంతలను కూడా పెళ్లి చేసుకున్నావు. నరకాసురుడి యొక్క చెరలో బంధింపబడిన వాళ్ళని. వాళ్ళేం గోపికలు కాదండి. చాలామందికి అజ్ఞానం వల్ల వాళ్ళని గోపికలు అంటున్నారు. పొరపాటండి. గోపికలు కేవలం మధుర భక్తికి ప్రతీకలు వాళ్ళు, అంతే తప్ప వాళ్ళు క్షత్రియులు. వాళ్ళు ఆ 16,000 మంది సుక్షత్రియ కాంతలు. వాడు ఎంతోమంది రాజకన్యలను తెచ్చి బంధించాడు కారాగారాల్లో. వాళ్ళందరినీ విడిపించాడు. కాబట్టి వీడి చెరలో ఉన్న మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు స్వామి? మేము కళంకం లేని వాళ్ళం, నీకు తెలుసు, మాకు తెలుసు. అందువల్ల మమ్మల్ని అందరినీ నువ్వే పెళ్లి చేసుకోవాలని వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళ కోరిక మేరకి వాళ్ళను కూడా వివాహం చేసుకున్నాడు స్వామి. ఆమె అడిగింది ఇవన్నీ. 16,008 మంది భార్యలు నీకున్నారు. అన్ని పెళ్ళిళ్ళు జరిగినా ఒక్క పెళ్ళికి కూడా నువ్వు పిలవలా. నీ కళ్యాణం చూసే భాగ్యం నాకు లేదు కదా అనేసరికి కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి, తల్లి, కలియుగంలో నేను శ్రీనివాసుడిగా ఆవిర్భవిస్తాను. అప్పుడు నువ్వు వకుళాదేవిగా ఆవిర్భవిస్తావు. నీవే పెద్దరికం వహించి ఆకాశరాజు పుత్రిక అయినటువంటి పద్మావతీదేవిని నాకిచ్చి పెళ్లి చేయిస్తావు. ఆ పెళ్లి చేసే బాధ్యత నీదేనమ్మా అని ఆ వకుళమాతకి వరం ఇచ్చాడు స్వామి. ఆనాడు ఆ యశోదామాతయే వకుళాదేవిగా పుట్టింది. శ్రీనివాసుడికి ఆశ్రయం ఇచ్చింది. ఆ పద్మావతి చెలికెత్తలు రాళ్ళేసి కొడితే, ఆయనకి దెబ్బలు తగిలితే ఆమె మందులేసి నయం చేసింది గాయాలు. ఆ తర్వాత ఆమె గుర్రం మీద ఎక్కెళ్ళిందిట.
వెళ్ళి ఆకాశరాజు తోటి మాట్లాడి, అంతకుముందే ఈ శ్రీనివాసుడు ఒక రూపం మార్చుకొని వెళ్ళాడు, సోదెమ్మ రూపంలో. సోది చెప్పి వాళ్ళ మనస్సులు మార్చి ఆ పద్మావతి ఆల్రెడీ శ్రీనివాసుడి మీద మనస్సు పెట్టుకొని ఉంది. అనుసంధానం చేసి ఆ శ్రీనివాస కళ్యాణం పరమాద్భుతంగా నడిపించినటువంటి తల్లి ఆ వకుళమాత. ఆ తర్వాత పెళ్ళయిన తర్వాత శ్రీనివాసుడు వెంటనే కొండ మీదకు రాలా. అంటే పెళ్ళైనటువంటి 6 నెలలలోపు కొండెక్కకూడదు అనేటువంటి ఒక నియమం ఉందని 6 మాసాల పాటు ఆయన అగస్త్యాశ్రమంలో ఉన్నాడు భార్యా సమేతుడే. ఇవన్నీ కూడా శ్రీ వెంకటాచల మాహత్యం అనేటువంటి గ్రంథంలో ఉన్నది. స్కాంద పురాణంలో ఉన్నటువంటి దాన్ని మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ గారు ఒక పద్య కావ్యంగా మలిచారు. దాన్ని కూడా నేను సంపూర్ణంగా ప్రవచనం చేశాను. అయితే మన ఛానల్లో ఇంకా అది రాలేదు. ఉత్తరోత్తర మన ఛానల్లో కూడా మరి మన యొక్క అక్కునూరి సీతారాం మోహన్ రావు గారు కనుక అనుగ్రహిస్తే మన ఛానల్లో మనం అందరం వినే ప్రయత్నం చేద్దాం. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహం మన అందరికీ కలగాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ, నమో వెంకటేశాయ. వెంకట అనకూడదండి, వెంకట అనాలి. నా పేరు కూడా వెంకటరమణ, వెంకటరమణ కాదు. వేం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు. అందుకని వెంకటరమణుడు ఆయన. ఆ పేరే నాకు కూడా మా తల్లిదండ్రులు పెట్టారు. నా అదృష్టం స్వామి యొక్క పేరుతో పిలువబడటం అనేది. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.